కారణాలతోనో ఏదో తప్పని పరిస్థితుల్లోనో లేక తప్పుడు సమాచారంతోనో కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ ఏళ్లేళ్లు తిరిగే వారికి ఆ బాధ నుంచి విముక్తి కలిగించేందుకు పెండింగ్ కేసుల శాశ్వత పరిష్కారం కోసం ఏర్పాటు చేసిందే లోక్ అదాలత్. అయితే నేషనల్ వైడ్ గా లోక్ అదాలత్ ద్వారా ఎక్కువ కేసులు పరిష్కరించిన రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉండగా తెలంగాణలో నిజామాబాద్ జిల్లా టాప్ ప్లేస్ లో ఉంది. ఎలా సాధ్యమైందో ఇప్పుడు తెలుసుకుందాం. కేసుల శాశ్వత పరిష్కారం లోక్ అదాలత్ లో సాధ్యమవుతుందని, సత్వర న్యాయానికి చక్కని వేదిక లోక్ అదాలత్ అని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసుల్లో సత్వర న్యాయానికి లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని, ఇక్కడ పరిష్కారమైన కేసుల్లో హైకోర్టులకు వెళ్లే ఆస్కారం ఉండదని ఆమె తెలిపారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ తరపున మనం నేషనల్ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ నేషనల్ లోక్ అదాలత్ మనం ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా నిర్వహిస్తున్నాము. అంటే ఇక్కడ రాజీ పడదగ్గ కేసులన్నీ క్రిమినల్ కేసులు కావచ్చు, సివిల్ కేసులు కావచ్చు, యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు, అట్లాగే చెక్ బౌన్స్ కేసులు కానివ్వండి, బ్యాంక్ కేసులు, ఇట్లాంటివన్నీ కూడా రాజీ చేయడం జరుగుతుంది. అంటే ఇరు పక్షాలు కలిసి రాజీ చేసుకుంటామని వస్తే, లేదు మీరు మా వైపు నుంచి మేము రాజీ చేసుకుంటాము అని అంటే కనుక మీరు మా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే మేము 2వ వర్గం వాళ్ళకి కూడా నోటీసులు పంపించి వాళ్ళని కూడా పిలిచి ఇక్కడ ఇరుపక్షాలని కూర్చోబెట్టి మాట్లాడి ఆ విషయం ఏదైతే ఉందో అది క్రిమినల్ కేసు కావచ్చు, భూతగాథ కావచ్చు, ఏదైనా సరే సెటిల్ చేయడానికి ట్రై చేస్తాము. కాబట్టి ఇరుపక్షాల్లో ఎవరు రాజీ చేసుకోవడానికి ఉన్నా మా దగ్గరికి రావచ్చు. ఇరుపక్షాలు కలిసి వచ్చినా ఇంకా తొందరగా అయిపోతుంది. అట్లాగే మన చెక్ బౌన్స్ కేసెస్లో వారెంట్లు చాలామందికి పెండింగ్ ఉన్నాయి. అంటే డబ్బులు తీసుకొని ఇవ్వని వాళ్ళకి వారెంట్స్ పెండింగ్ ఉంటాయి. వారెంట్స్ ఉన్నాయి కాబట్టి కోర్టుకు వస్తే అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో చాలామంది రావట్లేదు. అందులో కొంతమంది ఎంతో కొంత డబ్బులు కట్టేసి ఉంటారు, ఇంట్రెస్ట్ కట్టలేక ఆగిపోయిన కొంతమంది ఉంటారు. అట్లా కూడా చాలా కేసెస్ పెండింగ్ ఉన్నాయి. సో అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా మా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే మీ వారెంట్ రీకాల్ చేయించేసి మీరు మిగతా డబ్బులు ఎంతైతే ఇవ్వాలో అట్లాంటిది అవతల వ్యక్తిని కూడా పిలిచి మాట్లాడి ఎక్కడో దగ్గర ఇద్దరికి అనుకూలంగా ఆ కేసు క్లోజ్ చేయించడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఒక్కసారి ఆ డబ్బులు కనుక మీకు సెటిల్ అయిపోయింది అనుకోండి, మీకు ఉన్న వారెంట్ కూడా ఆటోమేటిక్గా రీకాల్ చేయించడం జరుగుతుంది. కోర్టులో కేసు కూడా క్లోజ్ అయిపోతుంది. మీకు అందరికీ తెలిసిందే, ప్రతిసారి చెప్తాము, లోక్ అదాలత్లో కనుక ఒక కేసు రాజీ చేసుకుంటే దాని మీద అప్పీల్ కానీ ఇంకొక కోర్టుకి వెళ్ళే అవకాశం కానీ ఇరుపక్షాల్లో ఎవరికీ ఉండదు. ఇది ఫైనల్ సెటిల్మెంట్ అన్నమాట. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ లోక్ అదాలత్ను ఉపయోగించుకొని ఈ రాజీ పడదగ్గ కేసులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా రాజీ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అంటే 3 నెలలకు ఒకసారి కాబట్టి మరి 3 నెలల్లోపు అయితే ఏం చేయాలి అని అంటే, మీరు కోర్టు పని దినాల్లో ఎప్పుడైనా సరే మీ కేసును రాజీ చేసుకోవచ్చు. అది మేము లోక్ అదాలత్కి రిఫర్ చేసి చేయించేస్తాం. కాబట్టి ఎవరైనా సరే రోజు అంటే 3 నెలల వరకు ఆగాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఇది అందరూ నోటీస్లో తీసుకొని ఎవరికైతే చిన్న చిన్న కేసులు ఉన్నాయో, అంటే ఎలాంటి కేసెస్ రాజీ చేసుకోవాలనే విషయం కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా న్యాయ సేవాధికార సంస్థ దగ్గరికి వస్తే ఇక్కడ మా ప్రతినిధులు మీకు సహాయ సహకారాలు అందించి మీ కేసు రాజీ చేసుకోదగ్గదైతే ఎలా చేసుకోవాలో కూడా చెప్తారు. అట్లాగే కొంతమంది కేసులు ఉన్నా కానీ న్యాయవాదిని పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మేము ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ కేసుని ఎలాంటి ఫీజు కట్టకుండా న్యాయవాదితో ముందుకు నడిపించే అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఇవన్నీ గుర్తించి ఈ అవకాశాలన్నింటినీ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. చెక్ బౌన్స్, కుటుంబ కలహాలు, స్థిర చర ఆస్తుల కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్, న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ పద్మావతి, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్, న్యాయవాది రాజేందర్రెడ్డి, బ్యాంకుల మేనేజర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. For more videos like this, subscribe Big TV channel.